ఫిక్స్డ్ డిపాజిట్, మోస్ట్ ఈజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇప్పుడు సపోజ్ నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసావండి, మనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు, నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ మనీ చేసావు, ఎంతో 5 years ఇచ్చావండి, 5 years ఇచ్చావు. 5 years తర్వాత వెళ్ళి తీసుకుంటే వచ్చే నష్టం లేదు. అలా కాకుండా ముందే తీసుకున్నావు అనుకో, ముందే తీసుకుంటా అంటే వాడు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీద కట్ చేసేస్తాడు, వాడు ఇంట్రెస్ట్ అమౌంట్ మీద కట్ చేసేస్తాడు. ఇది చాలా డేంజరస్ అండి. బ్యాంకర్స్ డిస్కౌంట్ అప్లైడ్ ఆన్ అమౌంట్, అప్లైడ్ ఆన్ అమౌంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా చూడండి, జనరల్గా నువ్వు ఒక 1,00,000 బ్యాంక్లో వేసావా, 1.5 lakh వేసావు బ్యాంక్లో, 1.5 lakh నీకు రావాలండి. నువ్వు 1,00,000 వేసావు, 1,00,000, సేమ్ ఎగ్జాంపుల్, 1,00,000 వేసావు, 10% per annum లెక్క 5 yearsకి 1.5 lakh రావాలి. ఎస్ అన్నో 1.5 lakh రావాలి. అయితే ఒక 2 years ముందే తీసుకుందాం అనుకున్నావు డబ్బులు, నువ్వు ఒక 2 years ముందు తీసుకుందాం అనుకున్నావు, ఏదో కొన్ని అవసరమైంది, ఒక 2 years ముందు తీసుకోవాలనుకున్నావు. వాడు చేస్తాడు సార్ 2 years ముందు తీసుకోవాలంట, అంటే ఎంత తీసుకోవాలి 2 years ముందు అంటే నీకు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు న్యాయంగా 1,00,000 వేసావు, నెలకి సంవత్సరానికి 10% వడ్డీ, అంటే 10,000 వడ్డీ, సంవత్సరానికి 10,000 వడ్డీ, 5 సంవత్సరాలు 50,000 వడ్డీ, 1,50,000 ఇవ్వాలి, సంవత్సరానికి 10,000 వడ్డీ. కానీ నువ్వు ఒక 2 years ముందు తీసుకుందాం అనుకున్నావు, ఒక 2 years ముందు తీసుకుందాం అనుకున్నావు. మరి ఎంత ఇస్తారు అనుకున్నావు 2 years ముందు తీసుకుంటే? అంటే సార్ సంవత్సరానికి 10,000 లెక్క, 3 సంవత్సరాలు ఉన్నాడు, 2 years ముందు కదా, 1,30,000 ఇవ్వండి కాడు, 1,30,000 ఇవ్వడు, 1,50,000 మీద 30%, 2 years ముందు తీసుకున్నావు కదా 20% వచ్చేస్తారు. 2 years ముందు కదా 20%, 30,000 కట్ చేస్తారు, కట్ చేసి 1,20,000 ఇస్తాడు, 1,20,000 ఇస్తాడు. ఇది బ్యాంకర్స్ డిస్కౌంట్లో మరి, ఇది బ్యాంకర్స్ డిస్కౌంట్ 30K అన్నది బ్యాంకర్స్ డిస్కౌంట్. అదే ట్రూ డిస్కౌంట్ అనుకోండి, 1 lakh మీదే 20% 20K తగ్గిస్తారు. అంటే 1.5 lakh 20K ఇస్తే 1,30,000 ఇస్తారు. ఇది ట్రూ డిస్కౌంట్లో వస్తుంది. జాక్ చూడండి సార్, జాక్ చూడండి, అబ్జర్వ్ ఆఫ్ యూ, నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది, ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూ. ఈ కాన్సెప్ట్లో నువ్వు కొంచెం ట్రూ డిస్కౌంట్ బ్యాంకర్స్ డిస్కౌంట్ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్ నుంచి. లుకినో ఒక 1,00,000 నీకు ఇస్తున్నా అండి, ఒక 1,00,000 ఇక్కడ ఇద్దరికి ఇస్తున్నాను. నీ పేరు రవితేజకి ఇచ్చినాను, నీ పేరమ్మా అలాగే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, రవితేజ నీకు 1,00,000 ఇచ్చాను, నీకు 1,00,000 ఇచ్చాను. ఇంట్రెస్ట్ 10%, ఇంట్రెస్ట్ నీకు కూడా 10%, ఇంట్రెస్ట్ 10%, ఇంట్రెస్ట్ 10%, 5 yearsకి ఇస్తాను, 5 yearsకి ఇస్తాను, ఇచ్చాను, చెరొక 1,00,000 ఇచ్చానండి, చెరొక 1,00,000 ఇచ్చాను, నీకో 1,00,000, నీకో 1,00,000 ఇచ్చాను. ఎప్పుడు ఇస్తావు 5 yearsకి, ఎప్పుడు ఇస్తావు 5 yearsకి, సరే పో పో. ఇద్దరు ఎంత ఇవ్వాలి? 1.5 lakh ఆ బాబు ఇవ్వాలి, 1.5 lakh ఈమె కూడా ఇవ్వాలి. సార్ నో, కానీ నాకు మనీ అవసరమని ముందే, నాకు ఇప్పుడు మనీ అవసరమని వెళ్ళాను. ఏమ్మా నువ్వు నాకు 1.5 lakh ఇవ్వాలి బాబు, రవితేజ నువ్వు 1.5 lakh ఇవ్వాలి, నువ్వు కూడా అమ్మా 1.5 lakh ఇవ్వాలి. ఏది 5 ఏళ్ల తర్వాత ఇస్తే, 5 ఏళ్ల తర్వాత వస్తే నువ్వు 1.5 lakh ఇస్తావు, నువ్వు 1.5 lakh ఇస్తావు. ఏది 5 years తర్వాత వస్తే, ఇప్పుడు మనీ ఇచ్చాను కరెక్ట్గా 10% per annum 5 yearsకి, ఇద్దరు చెరొక 1.5 lakh ఇస్తారు. 5 years తర్వాత డబ్లీ 1.5 lakh, డబ్లీ 1.5 lakh. కానీ నేను 5 years కాదు 3 yearsకే వెళ్ళానండి. నాకు మనీ అవసరం, అల్లెక్యా నేను నీకు 5 years కానీ మనీ ఇచ్చాను కదమ్మా, లేదులే అమ్మా నాకు ఇప్పుడే కావాలి, 3 years అయింది, 5 years దాకా వద్దు, నాకు ఇక్కడ బాగా అవసరం ఉంది, ఇచ్చేసేయి అన్నాడు. ఇయర్కి 10% లెక్క, 3 years అయింది అంటే 30%. అంటే అసలు ఆమె ఎంత ఇవ్వాలి? 2 years ముందు అడుగుతున్నాను నేను, 2 years ముందు. యాక్చువల్గా 1.5 lakh ఇవ్వాలమ్మా నువ్వు, 2 years ముందు అడుగుతున్నాను. 1.5 lakh ఇవ్వాలమ్మా నువ్వు నాకు, 2 years ముందు అడుగుతున్నాను, 2 years ముందు అడిగాను. సో ఆమె ఏం చేసింది, సార్ సరేలేండి మీరు నాకు అవసరాల్లో ఇచ్చారు, అలాగే యాక్చువల్గా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళిందమ్మా, నాకు మనీ కావాలి, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయన్నాను. అగ్రిమెంట్ అయితే సైన్ చేశాను, 5 ఏళ్ల తర్వాత ఇస్తా అని చెప్పిందామా, ఈ బాబు కూడా 5 ఏళ్ల తర్వాత ఇస్తా అన్నాడు, ఇద్దరు కూడా 5 ఏళ్ల తర్వాత ఇస్తా అన్నారు. ఇక్కడ రాజుగాడు 5 ఏళ్ల తర్వాత ఇస్తాడు, అలాగే 5 ఏళ్ల తర్వాత ఇస్తా అంది. 5 సంవత్సరాల తర్వాత ఇస్తాను ఇద్దరు అగ్రీ చేశారు. వాళ్ళ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటారు అప్పిచ్చే ముందు, ఊరికే ఇచ్చాం కదా అప్పు, ఇచ్చేస్తారు ఊరికే డబ్బులు. ఎగ్జాంపుల్ చూడండి,
ఇక్కడ మన రాస్ అలేఖ్య ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు 1 lakh కావాలని ఇచ్చారు నా దగ్గరికి. 1 lakh కావాలని ఇచ్చారు. ఇద్దరు 1 lakh కావాలన్నారు. 10% ఇంట్రెస్ట్ చెప్పాను. 5 years అయితే ఇస్తా అన్నారు. ఇద్దరికి చెప్తున్నా 1.5 lakh పే చేయాలి. వాళ్ళు 1 lakh అడిగితే ఊరికే ఇస్తాను నేనా? ఏమెత్తావు 1 lakh నువ్వు? గోల్డ్ తీసినా నువ్వు, గోల్డ్ తీసినా ఇంట్లో ఊరికే నిన్ను చూసి ఎవడు 1 lakh ఇవ్వండి, నిన్ను గోల్డ్ పెట్టరా, గోల్డ్ తీసుకున్నాడు వాడి దగ్గర. నువ్వమ్మా ఏమొస్తావు నువ్వు? ఆమె ఏదో ల్యాండ్ కాగితం ఏదో ఇచ్చింది, చిన్న ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ కాగితం తీసుకున్నాను. అక్కడ 1 lakh ఇచ్చా, 1 lakh ఇచ్చాను. ఎప్పుడైతే ఊరికే ఎవడు గోల్డ్ పెట్టుకుని ఇచ్చిన 5 ఏళ్ళ తర్వాత పో, 5 ఏళ్ళ తర్వాత పో అన్నాను. ఇచ్చేసారు. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరికి ఇస్తారన్నారు, ఇచ్చేసారు, అయిపోయింది. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఇస్తా అన్నారు, మాకు మనీ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. కానీ 3 years తర్వాత నాకు మనీ అవసరమైంది. 3 years అయింది, నాకు మనీ అవసరమైంది. 5 years తర్వాత నువ్వు 1.5 lakh ఇవ్వాలి రాజ్ అలేఖ్య. 5 years తర్వాత నువ్వు 1.5 lakh ఇవ్వాలి. కానీ 3 years అయింది ఇప్పటికి. నాకు మనీ అవసరం. నేను వెళ్ళి అడుగుతున్నాను, అలేఖ్య ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పెళ్ళిందమ్మా, నువ్వు యాక్చువల్గా 5 years తర్వాత 1.5 lakh ఇస్తావు తెలుసు నాకు, కానీ 3 years అయింది, నాకు మనీ అవసరం, ఇచ్చేయమ్మా ఇప్పుడు నాకు అన్నాను. ఆమె ఎంత ఇస్తుంది? యాక్చువల్గా తెలిసింది 5 yearsకి, కానీ 3 years తర్వాత వెళ్ళి అడుగుతున్నాను. సో ఇయర్కి 10%, 10,000 అండి, 30,000 అయింది. సో 2 years ముందు అడుగుతున్నాను. ఆమె ఏం చేస్తుందంటే, సరేలే సార్ మీరు 2 years ముందు అడుగుతున్నారు, 1 lakhలో 20% అండి, 20K అండి, నేను ఒక 20K తగ్గించేస్తాను, మీకు 130 ఇచ్చేస్తా అని చెప్పింది ఆమె. ఎవరు? మన అలేఖ్య. మీ పెళ్ళి అన్నారు కదా, ఆడపిల్ల పెళ్ళి అన్నారు కదా, ఇచ్చేస్తా అని చెప్పేసి ఇచ్చేసింది. నాకు ఎంత రావాలో అంత ఇచ్చేసింది, వాస్తవ డిస్కౌంట్. నాకు ఎంత రావాలో న్యాయంగా అంతా ఇచ్చేసింది. కానీ రాజు ఏం చెప్తుందంటే, సార్ 5 ఏళ్ళ తర్వాత రండి ఇస్తాను, 1.5 lakh అన్నాడు. అరే బాబు పెళ్ళింది ఇంట్లో అంటే అర్థం కావట్లేదు నీకు? సార్ 5 ఏళ్ళ తర్వాత వస్తే మొత్తం ఇస్తాను, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు, నాకు ఇప్పుడు అవసరం, ఏం చేయమంటావు? బ్యాంకర్స్ డిస్కౌంట్ అప్లై చేద్దాం. నేను ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది అమౌంట్ మీద కట్ చేస్తా అంటాడు. ఇది బ్యాంక్స్లో యూజ్ చేస్తాడు అమౌంట్ మీద. మన అలేఖ్య ప్రిన్సిపల్ మీదే కట్ చేసింది 20%, కానీ మన రాజ్ కుమార్ 1.5 lakh మీద కట్ చేశాడు 20%. అతను నాకు 1,20,000 ఇచ్చాడు. నాకు రావాల్సింది 1,30,000, 1,20,000 ఇచ్చాడు. ఎందుకంటే అమౌంట్ మీద చేశారు. ఇది బ్యాంక్స్లో యూజ్ చేస్తారండి. ఫిక్స్డ్ డిపాజిట్ నువ్వు ఎప్పుడైనా చేసావు అనుకో, ఎప్పుడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కొంత టైం పీరియడ్ పెడతావు. ఆ టైం పీరియడ్ తర్వాత వెళ్ళి తీసుకున్నావు అనుకో, హ్యాపీగా వాడు ఎంత చెప్పాడో ఆ మనీ ఇస్తాడు నీకు. కానీ నువ్వు ముందే వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకర్స్ డిస్కౌంట్ అప్లై చేస్తారు. బ్యాంకర్స్ డిస్కౌంట్ అంటే ఏంటంటే అమౌంట్ మీద డిస్కౌంట్ ఇస్తారు. ట్రూ డిస్కౌంట్ అయితే ప్రెసెంట్ వర్త్ మీద డిస్కౌంట్ ఇవ్వాలి. అడిగడి ఇది ఈ బ్యాక్ ఇలా వస్తుందన్నమాట. 1.5 lakhలో వాడు 1.5 lakhలో ఒక 20,000 తగ్గించాడు నాకు 130. 1.5 lakhలో 20,000 తగ్గించాడండి. 1.5 lakhలో 20,000 తగ్గించాడు, 1,30,000 ఇచ్చాడు. ఈ 20నే ట్రూ డిస్కౌంట్. ఈ 30 బ్యాంకర్స్ డిస్కౌంట్. అది కాన్సెప్ట్. క్లియర్? ఎస్ ఆర్ నో? ఇక్కడ దాకా ఒక పాయింట్ వచ్చింది. బ్యాంకర్స్ డిస్కౌంట్ అనేది అప్లైడ్ ఆన్ అమౌంట్, ట్రూ డిస్కౌంట్ అనేది అప్లైడ్ ఆన్ ప్రెసెంట్ వర్త్. పాయింట్స్. Bankers discount applied on amount, true discount applied on present worth. ఇక్కడ టర్మ్స్ చూడండి. what is present worth? What is present worth? What is bill due? What is the amount? True discount, bankers discount, bankers gain. తెలుగు కూడా సేమ్ అండి. వాస్తవ డిస్కౌంట్. బ్యాంకర్స్ డిస్కౌంట్ రాశాడు. చివరికి RS వాళ్ళు బుక్ తీసి చూడు కావంటే బ్యాంకర్స్ డిస్కౌంట్, ఆడు కూడా బ్యాంకర్ డిస్కౌంటే అన్నాడు. బ్యాంకర్స్ గెయిన్ ని బ్యాంకర్ యొక్క లాభం అని చెప్పాడు అంతే. ఈ బ్యాంకర్స్ డిస్కౌంట్ అనేది మొత్తం మీద అప్లై చేస్తారండి. ఈ వాస్తవ డిస్కౌంట్ అనేది ప్రెసెంట్ వర్త్ మీద అప్లై చేస్తారండి. ప్రెసెంట్ వర్త్
ప్రస్తుత విలువ ప్రెసెంట్ వర్త్ ప్రస్తుత విలువ. ఓకే, ఇప్పుడు తెలుసుకోవాల్సిన టర్మ్స్, వాట్ ఈస్ ప్రెసెంట్ వర్త్, వాట్ ఈస్ బిల్ డ్యూ, వాట్ ఈస్ అమౌంట్, ట్రూ డిస్కౌంట్, బ్యాంకర్స్ డిస్కౌంట్, బ్యాంకర్స్ గెయిన్, ట్రూ డిస్కౌంట్, బ్యాంకర్స్ గెయిన్. ఈ వర్డ్స్ తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు, రైట్? అండ్ ఇంకొక పాయింట్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి. లీగల్లీ డ్యూ డేట్, నామినల్లీ డ్యూ డేట్, ఈ వర్డ్స్ వరకు నువ్వు తెలుసుకోవాలి. చూడండి, ప్రెసెంట్ వర్త్, ట్రూ డిస్కౌంట్, బ్యాంకర్స్ గెయిన్. ఇప్పుడే చెప్పాను. ట్రూ డిస్కౌంట్ అంటే ఏంటి, బ్యాంకర్స్ డిస్కౌంట్ అని చేసాం. బ్యాంకర్స్ డిస్కౌంట్ అనేది అమౌంట్ మీద వేస్తారు, ట్రూ డిస్కౌంట్ అనేది ప్రెసెంట్ వర్త్ మీద వేస్తారు. బ్యాంకర్స్ గెయిన్ అంటే ఏంటంటే, బ్యాంకర్ డిస్కౌంట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. ఇన్నాక అక్కడ 30,000 కట్ చేసి అక్కడ 20,000 కట్ చేశారు. ఆమె అలాగే 20,000 కట్ చేసింది, 20,000 వడ్డీ వచ్చింది. ఇక్కడ 20,000 కట్ చేశారు, 1,00,000లో వాడు 30,000 కట్ చేశారు 1,00,000లో, రైట్? సో ఆ భేదం 10,000 చూస్తారా, దట్ ఈస్ కాల్డ్ బ్యాంకర్స్ గెయిన్. ఇక లీగల్లీ డ్యూ డేట్ అంటే ఏంటి, నామినల్లీ డ్యూ డేట్ అంటే ఏంటి? జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లీగల్లీ డ్యూ డేట్, నామినల్లీ డ్యూ డేట్. నీకు చెక్ ఇచ్చారండి. ఇప్పుడు నేను నీకు ఒక 6 months పోస్ట్ డేట్ చెక్ ఇచ్చాను. ఒక 6 months పోస్ట్ డేట్ చెక్ ఇచ్చాను. ఎప్పుడు తీసుకోవాలి నువ్వు బ్యాంక్ వెళ్ళి మనీ? 6 నెలల తర్వాత బ్యాంక్ వెళ్ళి మనీ తీసుకోవాలి. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను నీకు. 6 నెలల తర్వాత పోస్ట్ డేట్ చెక్, 6 నెలల తర్వాత 1,00,000 రూపాయలు బ్యాంకులో తీసుకో అని చెప్పాను. ఒక చెక్ ఇచ్చాను నీకు. ఎప్పటికి 6 నెలల తర్వాత ఇచ్చాను, బ్యాంకులో 1,00,000 రూపాయలు తీసుకో అనేసి. కానీ నీకు 4 నెలల తర్వాత డబ్బులు వస్తాయి. అసలు 6 months తర్వాత బ్యాంక్ వెళ్ళు, నీకు ఆడి డబ్బులు ఇస్తాడు. ఇస్తాను 6 months తర్వాత బ్యాంక్ వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాడు కరెక్ట్గా ఆ డేట్కి. ఓన్లీ 1,00,000 కాదు, 1 crore రూపీస్, 1 crore అండి. 6 నెలల తర్వాత ఒక 1 crore నీకు చెక్ ఇచ్చాను, వెళ్ళి తెచ్చుకోపో 1 crore రూపాయలు అని. 1 crore రూపాయలు, 1 crore. 6 నెలలు అయింది, వెళ్ళావు బ్యాంక్ వెళ్ళావు, వాడు డబ్బులు లేవన్నాడు. ఏం చేస్తావు? డబ్బులు లేవన్నాడు, ఏమని చేస్తావు? ఆ డేట్ ఉంది, ఆ డేట్కి వెళ్ళి అడిగితే డబ్బులు లేవు సార్ అన్నాడు. ఏమంటావు? రేపు రా అన్నాడు, వెళ్ళిపోయావు, ఇంటికి వెళ్ళిపోయావు. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళావు, సార్ నిన్న ఇది చెక్ ఉంది సార్ నా దగ్గర, డబ్బులు అన్నాడు. లేవు, రేపు రా అన్నాడు. మళ్ళీ ఏమంటావు? సార్ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళావు, సార్ ఇది నా చెక్ ఉంది సార్ 1 crore 2 రోజులు తిరుగుతున్నా అంటే, లేపురా అన్నాడు. ఊరుకుంటావా? ఏం చేయలేవు. 3 రోజులు నామినల్లీ డ్యూ డేట్. యాక్చువల్గా నీకు ఇచ్చింది నామినల్లీ డ్యూ డేట్ అంత ఉంటుంది. నామినల్లీ డ్యూ డేట్ అంటే వాడు ఇచ్చిన డేట్ అండి. దాని నుంచి 3 రోజులు ఎక్స్ట్రా బ్యాంక్ వరకు తిప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు వెళ్ళగానే 1 crore రూపాయలు ఇవ్వడానికి వాడి దగ్గర ఉండాలి కదా బ్యాంక్లో. దట్స్ కాల్డ్ లీగల్లీ డ్యూ డేట్. 3 days యాడ్ అవుతుంది. 3 days లీగల్లీ డ్యూ డేట్ 3 days యాడ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళగానే అంత మనీ ఉండకపోవచ్చు కాబట్టి వాడు ఒక 3 రోజులు తిప్పుకోవచ్చు. సో లీగల్లీ డ్యూ డేట్కి 3 days యాడ్ అవుతుంది నామినల్లీ డ్యూ డేట్. ఓకే, క్లియర్? ఒక 3 days ఎక్స్టెన్షన్ వస్తుంది మనీ. దాన్నే కాన్సెప్ట్ చూద్దామండి. కాన్సెప్ట్ చూద్దాం. ఇది మనం SICI మొత్తం కాన్సెప్ట్ చూడండి ఒకసారి ఎలా ఉంది. మనం డిస్కస్ చేసిన అన్ని కాన్సెప్ట్స్ కూడా ఎస్ఐలో 4 కేసులు చెప్పాయండి, సిఐలో ఒక 5 కేసులు చూసాం. ఆ తర్వాత SICI డిఫరెన్స్లో మళ్ళీ ఎలా చేయాలో చూసాం. ఇన్స్టాల్మెంట్స్లో ఎలా చేయాలో చూసాం. SICIలో డౌన్ పేమెంట్స్లో ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు ట్రూ డిస్కౌంట్, బ్యాంకర్స్ డిస్కౌంట్ తేడాలు చూస్తున్నాం. అసలు SI అంటే ఏంటి, ట్రూ డిస్కౌంట్ అంటే ఏంటి, బ్యాంకర్స్ డిస్కౌంట్ ఏంటి, ఇంకా క్లారిటీ రాలేదు మీకు. డోంట్ వరీ, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. డోంట్ వరీ. బ్యాంకర్స్ డిస్కౌంట్ అనేది అమౌంట్ మీద అప్లై చేస్తారు. ఇది ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ట్రూ డిస్కౌంట్ అయినా, సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ప్రిన్సిపల్ మీదే అప్లై చేస్తారు. ట్రూ డిస్కౌంట్ అయినా, సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ప్రిన్సిపల్ మీదే అప్లై చేస్తారు. లీగల్లీ డ్యూ డేట్ అంటే ఏంటి, నామినల్లీ డ్యూ డేట్ అంటే ఏంటంటే ఒక 3 days ఎక్స్టెన్షన్ వస్తుందండి. ఒక 3 days ఎక్స్టెన్షన్. వాడిచ్చిన డేట్ ఏదైతే ఉందో అది లీగల్లీ డ్యూ డేట్. ఓకే, తర్వాత ఒక 3 days యాడ్ అవుతుంది. ఓకే, బ్యాంకర్స్ గెయిన్ ఫార్ములా బ్యాంకర్ డిస్కౌంట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫిక్స్డ్ డిపాజిట్లో యూజ్ చేస్తారు. వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లో యూజ్ చేస్తారండి కాన్సెప్ట్స్, రైట్? ఇప్పుడు చూడండి క్వశ్చన్. This is one of the best example to explain you what is the difference between SI and true discount. My dear friends, this is one of the best example to explain what is the difference of simple interest and true discount. Okay,
Look now. The true discount for 3 years is 275 on the same sum at the same rate. Simple interest for 3 years is 375. Chond. The true discount on a sum of money at some rate of interest for 3 years and 250. True discount. On the same sum at the same rate for simple interest 3 years and 375. True discount to simple interest same kavandi. కొంత సొమ్ముపై కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున వాస్తవ డిస్కౌంట్ 250, సాధారణ వడ్డీ 375. అయినా అసలు ఎంత, వడ్డీ రేటు ఎంత అని అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు వాడు ట్రూ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ కి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ ట్రూ డిస్కౌంట్ బై సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. ఈ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్సిపల్ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ ట్రూ డిస్కౌంట్ బై సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. దాని ప్రకారం simple interest 375 into true discount 250 by SI minus true discount 125. ఇది ఎగ్జాక్ట్లీ 3 times అండి. 250 ఎంత అంటే 750. ఇది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ వచ్చేసింది 750. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ ఎంత అంటే 750. ప్రిన్సిపల్ ఎంత అంటే 750. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 375 అండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 375 అంటే ఎంత అంటే 750కి 375 యాడ్ చేసేయండి, 1125. ఇది ప్రిన్సిపల్ అండి. ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే వచ్చేది అమౌంట్. ఇప్పుడు ట్రూ డిస్కౌంట్ ఇచ్చారు 250, ట్రూ డిస్కౌంట్ ఇచ్చారు 250. ట్రూ డిస్కౌంట్ అంటే ప్రిన్సిపల్లోంచి ఆ 250 తీసేయండి, ఆ 250 తీసేయండి, 500. ఇది ప్రెజెంట్ వర్త్. కావాలంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది, చెక్ చేసుకోండి. 3 yearsకి ఇంట్రెస్ట్ ఎంత పడిందండి ఇక్కడ? ఇది 3 yearsకి ఇంట్రెస్ట్, ఇది 3 yearsకి ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నో? అంటే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ 750 ట్రూ డిస్కౌంట్ 250 అన్నాడు కాబట్టి అంటే ఇవ్వాల్సింది 750. ట్రూ డిస్కౌంట్ 250 తగ్గిస్తే 500 ప్రెసెంట్ వర్త్. ఇవ్వాల్సింది 750, ట్రూ డిస్కౌంట్ 250 అంటే తగ్గించాలా, 250 తగ్గిస్తే ప్రెసెంట్ వర్త్ 500. ప్రిన్సిపల్ 750, సింపుల్ ఇంట్రెస్ట్ 375 యాడ్ చేసుకోవాలి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్కి పైకి వెళ్తుంది, ట్రూ డిస్కౌంట్ అంటే ప్రిన్సిపల్కి తక్కువ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు కూడా అసలు మీద చేస్తారు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే ఇక్కడ 3 yearsకి 250 అండి, 3 yearsకి 250. 250 500లో ఎంత అండి? 50%. ఎగ్జాక్ట్లీ 50% ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి. 1 yearకి ఎంత అండి? 16 2/3%. 250 500లో 50% అండి, 50% 3 yearsకి అండి. 1 yearకి ఎంత? 16 2/3. ఇది కూడా అంతే. 375 750 అండి, ఎగ్జాక్ట్లీ 50%. హాఫ్ ఆఫ్ దిస్ 375 హాఫ్ ఉంది దీంట్లో. సో 50% అండి. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి. పర్ యానం ఎంత? 16 2/3. రైట్. అంటే ప్రిన్సిపల్ ఇస్తారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో ఇలా బ్యాక్, ప్రెసెంట్ వర్త్ ఇలా బ్యాక్ వస్తాము, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఫార్వర్డ్ వెళ్తాము. రైట్. ఇస్ ద కాన్సెప్ట్ క్లియర్? ఇది ట్రూ డిస్కౌంట్. ఈ 250ని ట్రూ డిస్కౌంట్ అంటారండి. ఈ 250ని ట్రూ డిస్కౌంట్ అంటారు. ఈ 250ని, ఈ 375ని ప్రెసెంట్ వర్త్ అంటారు. అది కాన్సెప్ట్. క్లియర్? ట్రూ డిస్కౌంట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి తేడా అర్థమైందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ సార్ బ్యాంకర్స్ డిస్కౌంట్ అయితే ఏంటి సార్ అండి? ఇదే క్వశ్చన్ బ్యాంకర్స్ డిస్కౌంటా? చూడండి, బ్యాంకర్స్ డిస్కౌంట్ అంటే ఇవ్వాల్సింది 1125. 3 years తర్వాత ఇదే క్వశ్చన్ బ్యాంకర్స్ డిస్కౌంట్ చూపిస్తాను. చూడండి, 3 years తర్వాత యాక్చువల్గా ఎంత ఇవ్వాలి? 1125 ఇవ్వాలి. నువ్వు బ్యాంకులో వేసావా? ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు, 750 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు. 3 ఏళ్ల తర్వాత 750 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. 3 ఏళ్ల తర్వాత నీకు 1125 ఇస్తా అన్న. ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు, 750 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత 1125 ఇస్తా అన్న. నువ్వు వద్దు, ఇప్పుడే ఇచ్చేయా, నాకు వద్దన్నావు. ఫిక్స్డ్ డిపాజిట్ చేశావు, బయటికి వెళ్ళి ఏమైందో తెలియదు, వచ్చేసి సార్ నా డబ్బులు నాకు సార్ అన్నావు. డబ్బులు నాకి అంటే ఇప్పుడు నీకు 750 ఇవ్వను, నేను 750 ఇవ్వను. 1125 మీద నేను ఇయర్కి 16 2/3 లెక్క 50%, ఇయర్కి 16 2/3, ఇయర్కి 16 2/3 అంటే 50%. 3 yearsకి ఇయర్కి 16 2 లెక్క 3 yearsకి 50% అంటే ఎంత అండి? 1125లో హాఫ్, 1125లో హాఫ్.
అంటే 2 టేబుల్ 5 టైమ్స్ 6 టైమ్స్ 12 562.5 ఇస్తా మీకు. డిస్కౌంట్ ఎంత వచ్చింది 562.5. ఇది బ్యాంకర్స్ డిస్కౌంట్. ఐ హోప్ ఈ క్వశ్చన్లో నీకు అన్ని చూపిస్తాను నేను. వాట్ ఈజ్ ఎ ట్రూ డిస్కౌంట్ 250 ట్రూ డిస్కౌంట్. వాట్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ 375. వాట్ ఈజ్ ఎ బ్యాంకర్స్ డిస్కౌంట్ 562.5. ఇది ఎగ్జాక్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ ట్రూ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, బ్యాంకర్స్ డిస్కౌంట్. బ్యాంకర్స్ డిస్కౌంట్ మాత్రం అప్లైడ్ ఆన్ అమౌంట్ మీద 50% కట్ చేస్తారు. ట్రూ డిస్కౌంట్ అండి అప్లైడ్ ఆన్ ప్రెసెంట్ వర్త్. ప్రెసెంట్ వర్త్లో 50% చేయండి 250 ఇగో యాడ్ అయింది దీనికి. సింపుల్ ఇంట్రెస్ట్ అండి ప్రిన్సిపల్కి 50% యాడ్ చేయి ఇగో అమౌంట్ వచ్చింది. అడిగింగ్ ప్రిన్సిపల్కి 50% యాడ్ చేయి అమౌంట్ వచ్చింది. ప్రెసెంట్ వర్త్కి ట్రూ డిస్కౌంట్ యాడ్ చేయి ప్రిన్సిపల్ వస్తుంది. అది ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రూ డిస్కౌంట్, బ్యాంకర్స్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఈ క్వశ్చన్తో మీకు క్లియర్ అవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? 1